అదే మూలవాక్యంలో మనం చదువుకుంది ఒక్కసారి అక్కడ చూడండి. గలతీ పత్రిక. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నాడు. ఒకనికొకడు దాసులై ఉండండి, ఒకరినొకడు సన్మానించండి, ఒకరినొకడు గౌరవించండి, ఒకరినొకడు ప్రోత్సహించండి. యజమానిని గొప్పోడని మెచ్చుకునే దాసుడు. మన ఎదుటోళ్ళని గొప్పోళ్ళని మెచ్చుకుంటే వాడిని పైకెత్తి మన కింద దిగినట్టు ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? అందుకే తొందరపడి మనం మెచ్చుకోం, ఈగో అడ్డం వస్తుంది. ఒకరికొకడు దాసులై ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీకంటే ఎదుటివాడు నీకంటే గొప్పవాడని వానిని సన్మానించమని అర్థం, వాని ప్రేమించమని అర్థం. వాళ్ళకేం తెలిసొచ్చు, వీళ్ళకేం తెలిసొచ్చు, అంతా నాకే తెలిసొచ్చు అని చెప్పి అనుకోవటం కాదు. ఇతరులు నాకంటే గొప్పవాళ్ళు, నేనే తక్కువ దాన్ని, నేనే తక్కువ వాడిని, వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకోవటమే కాదు, మాటలో కూడా వారిని ప్రశంసించి మాట్లాడాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. మా అయ్య ఎంత తెలివిగలడో చూడండి. మా అయ్యకు మళ్ళా సంతకం పెట్టినానంటే వేలు ముద్ర వేస్తాడు. పెద్ద వేలు, పెద్ద ముద్ర వేసాడంటే పెద్ద ముద్ర పడిద్ది. సంతకం రాదు మా అయ్యకి. ఎంత తెలివిగల్లోడంటే ఆయన లైన్లో ఉండి కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడే నేను పిల్లవాడినై ఉండగానే అంతా నీదే, అంతా నీదే, ఇక నువ్వే నువ్వే. వాస్తవంగా హీరో ఆయన. ఏమైనా అర్థమవుతుందా తండ్రులారా, తల్లులారా? ఎంత సులువుగా నా నెత్తిన బరువు వేశాడో మీకు తెలుసా మయ్య? అందుకే ఆయన అన్ని షేడ్లలో కనపడతాడు నాకు. మీ నాన్నని తెగ మెచ్చుకుంటాను అనొద్దు. అట్లా ప్రయోగాలు చేశాడు నా మీద, ఆయన సక్సెస్ అయ్యాడు. కుటుంబాన్ని ఆయన నడిపిస్తూ ఉండగానే, కుటుంబానికి ఆయన వెన్నుదన్నుగా ఉండగానే, కుటుంబానికి ఆయన పోషకుడుగా ఉండగానే తాను ఒక బలహీనుడైనట్టు, నేనే కుటుంబాన్ని అంతా చక్రం తిప్పాలన్నట్టు మాట్లాడేవాడు. తన్ను తాను తృణీకరించుకొని తన చిన్న కొడుకు, 8వ కొడుకు నేను, దేవునికి స్తోత్రం, 8వ సంతానం నేను, నన్ను ఆయన అలా మాట్లాడేవాడు. నీదే బాధ్యత, నీదే భారం, నీదే 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 నీదే, నువ్వే చక్రం తిప్పాలి, కుటుంబాన్ని నువ్వే నడిపించాలి, కుటుంబాన్ని నువ్వే కట్టాలి, కుటుంబాన్ని నువ్వే అని. ఎంత వయసులోనో తెలుసా? నాకు 11 సంవత్సరాల వయసులో ఈ మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. ఏమండి, గురిజాపల్లి, చౌటిపాలెం, మిన్నెకల్లు, తంగడమల ఊళ్ళు ఉన్నాయిగా. బస్సులో ఎక్కి పాల బిందెలు తీసుకొని బస్సులో ఎక్కి నిద్రపోయా. ఆ ఊరు పోయి సీట్లో పండుకున్న చిన్నోడిని, పిల్లోడిని కదా, కండక్టర్ కనపడలా. అందరు దిగారు అనుకున్నాడు, డోర్ వేసుకున్నాడు. తిరిగి మధ్యలో వచ్చేదాకా లేచి కూర్చున్నా. బస్సు నేను దిగాల్సిన ఊరు పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి చౌటిపాలెం, గురుజేపల్లి, ఈటి, ఎడవల్లి ఇవన్నీ దాటుకొని మధ్యరాలు వచ్చినాక కళ్ళు తెరిచి చూసి నేను అనుకుంటున్నాను ఇంకా మధ్యరాల దగ్గరే ఉంది బస్సు, ఇంకా ఊరికి పోలేదు అనుకుంటా. అది పోయి కూడా వచ్చింది. అంటే పండుకొని నిద్రపోతే సోయ లేకుండా నిద్రపోయి మళ్ళీ ఏం చేయాలా? ఇంటికి పోతే ఎట్లా? ఎంత అయింది అప్పుడు టైం? ఆఖరి బస్సు 10. దిగి మళ్ళీ అడ్వాడ్ సెంటర్లో పాల బిందెలు పెట్టుకొని, దేవుడా ఏదన్నా బండి పంపించు, దేవుడా ఏదన్నా బండి పంపించు, దేవుడా ఏదన్నా బండి పంపించు అంటే ఒక జీబు వెళ్తుంది. ఎక్కడ దాకంటే చౌటిపాలెం దాకా పోతా ఉన్నాడు. ఆ జీబు ముందు బానెట్ మీద ఎక్కి కూర్చున్న బిందెలు పెట్టుకొని. ఆడ చేరేసరికి 11 అయింది. ఆ చౌటిపాలెం నుంచి నేను పోవాల్సిన ఊరికి పోవాలంటే మధ్యలో సమాధుల్లో గుండా పోవాలి. ఆ పక్క ఈ పక్క సమాధులు ఉంటాయి. 10, 11 ఏళ్ళ వయసు. ఇక నాకు హర్రర్ మూవీస్ అన్నీ అప్పుడే గుర్తొస్తున్నాయి.
ఎంత ఆశోది వ్యవహారం అండి, ఊరు బాగొట్టుకొని మళ్ళీ వెనక్కి రావటం ఏందండి నిద్రపోయి. అంత బలహీనుడుగా నేను ఉన్నప్పుడే నా తండ్రి నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, నువ్వే కుటుంబాన్ని నిలబెట్టాలి నాయనా అని. ఇంతసేటు చెబుతున్నాను, మీకు ఏమైనా అర్థమైందా? పిల్లల్ని ఎలా పెంచాలో, కుటుంబంలో వ్యక్తుల్ని, స్నేహితుల్ని, సంఘములో నీ సహోదరులను ఎలా ప్రోత్సహించాలో అదొక్కటి నేర్చుకో ఈరోజు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ఉంది కదా, ధైర్యపరచు, నిరీక్షణ చెప్పు, రేపటిని కూర్చున్న భవిష్యత్తు నీకు ఉందిలే అని చెప్పి ధైర్యమి. ఖచ్చితంగా అలా తయారవుతారు, ఖచ్చితంగా అలానే ఫలిస్తారు. దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పిన విధమే నేను మీకు చెప్పాను, దేవుడు చేసే పద్ధతే మీకు చెప్పాను. పిరికోండి చూసి పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. గొడ్రాలు అయిన శారా, అబ్రహాము ఇద్దరిని పట్టుకొని మీకు ఆకాశ నక్షత్రాలంత సంతానం కలుగుతారు అంటాడు. ఏకంగా టైటిల్లే పేర్లే పెట్టేస్తాడు. అబ్రామును పట్టుకొని అబ్రహాము. అబ్రాము అంటే ఘనుడైన తండ్రి, అబ్రహాము అంటే జనములకు తండ్రి. ఒక కొడుకు కూడా లేనప్పుడు జనములకు తండ్రి అని పేరు పెట్టి అట్లా చెబుతాడంతే. నువ్వు దేవుని దగ్గర పోయి, దేవా నేను నంబర్ 1 వెధవని అన్ను అంటే దేవుడు ఊరుకోడు. ఎవడు చెప్పాడురా నువ్వు వెధవని? నోర్మై ఆ మాట అనొద్దు అంటాడు. లేదు తండ్రి, నేను నంబర్ 1 వెధవని దేవా. ఎప్పుడన్నా అన్నారా దేవుడు ముందుకెళ్ళి? పబ్లిక్లో కాదు, దేవుడు ముందుకెళ్ళి ఎప్పుడన్నా అనుకున్నారా? మోకాళ్ళు వేసి, దేవా ఎదవలు ఉంటారు కానీ నా అంత ఎదవ లేడు దేవా, నిజంగా దేవా పెద్ద ఎదవని దేవా నేను అని ఎప్పుడు అనుకోలేదు దేవుని ముందుకెళ్ళి? ఎంతమంది అనుకున్నారు? చేతులు ఎత్తండి. నా అంత పనికి మాలింది లేదు తండ్రి అనుకున్నావా? అనుకుంటే చేతులు ఎత్తి చెబుతాను, అమ్మా అయ్యా అనుకున్నారా? నేను కూడా అనుకున్నాలే, అందుకని చెబుతున్నాను. ఏమని నంబర్ 1 పనికి మాలోళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. వాళ్ళందరిలోకి ఎవడురా నంబర్ 1 అంటే నేనే వస్తా ప్రభా అని నేను అనుకున్న రోజులు ఉన్నాయి దేవుని ముందు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ మాట అనొద్దు అని గద్దించాడు. నువ్వు జనం ముందు అంటే అన్నావు, నా ముందు అనొద్దు నువ్వు. ఎందుకు ప్రభా? నేను పెద్ద ఎదవను ప్రభా, ఏయ్ ఆ మాట అనొద్దు అంటే అదే అంటావు. ఎందుకు ప్రభా అంటే, నువ్వు ఆ మాట అని నన్ను కించపరుస్తున్నావు అంటాడు. అదేంది అంటే, మరి ఎదవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా నీకు? ఎదవల్ని పనికి మాలిన వాళ్ళని చేసి తయారు చేసేవాళ్ళ కనపడుతున్నానా నేను నీకు? పనికి మాలిన వాళ్ళని తయారు చేసే పనికి మాలిన పని పెట్టుకుని నేను ఒక పనికి మాలిన ఉన్నావు అన్నప్పుడు ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఎవడు చెప్పాడురా నువ్వు ఎదవని? ఎవడు చెప్పాడురా నువ్వు పనికి మాలినోడు అని? ఇచ్చోడా, ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని పవర్ నీకు ఇచ్చారని నేను. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని పవర్ని నీకు ఇచ్చా ఒక విషయంలో. అది మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. ఎవరికి లేని ఫేస్ నీకు ఇచ్చా, ఎవరికి లేని ప్రభావాన్ని కూడా నీకు ఇచ్చా. అది నీలో నిద్రాణమై ఉంది. దాన్ని మేల్కొలుపు. నువ్వు ఎందుకు పనికిమాలినోడు అవుతావు నేను చూస్తా. ఇది అర్థమైతే నేను ముగిస్తా. ఎంతమందికి అర్థమైంది? దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. నేను చెబుతున్నా, నువ్వు పనికిమాలిన దానివి పనికిమాలిన వాళ్ళ కనపడవచ్చు, నీ పిల్లలు నీకు పనికిమాలిన వాళ్ళ కనపడవచ్చు. కానీ నీకు తెలియదు భవిష్యత్తులో నీ పిల్లలు ఏం కాబోతున్నారో, దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏ పనికి వాళ్ళని నిలబెట్టబోతున్నాడో, ఏ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళబోతున్నాడో, నీ బిడ్డల్ని రేపు ఎంత గొప్ప వాళ్ళని చేయబోతున్నాడో నీకేం తెలుసు? పొద్దున్నే పోయి సాయంత్రానికి దుమ్ము కొట్టుకొని గొర్రెల వెంట పోతే ఎంత దువ్వో తెలుసా, ఎంత దుమ్మో తెలుసా?
అవి అట్ట పోతుంటేనే పౌడర్ లేసి పడ్డట్టు పడుతుంటుంది మొఖాన. గొర్రెలు పోతుంటే అండి దుమ్మండి. పొద్దున్నే వాళ్ళమ్మ చక్కగా స్నానం చేపించి మంచిగా బట్టలు కట్టి ఆహారం కట్టి పంపించింది దావీదుని. పోయేటప్పుడు శుభ్రంగా పోతాడు పాపం, వచ్చేటప్పుడు గొర్రెలమ్మటి తిరిగి 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 ఎండకెండి వానకు దడిసి దుమ్ము కొట్టుకొని బజార్లమ్మటి వచ్చేటప్పుడు ఎట్టొచ్చి ఉంటాడు. అలాంటి పిల్లవాడిని చూసి ఎవడన్నా అనుకుంటాడా ఇశ్రాయేలుకు రాజు అవుతాడని? ఈరోజు నేను చెప్తున్నాను, పనికిమాలినోడు అనుకున్న నీ పిల్లలే రేపు గొప్పవాళ్ళు కాబోతున్నారు. నా దేవుడు వాళ్ళని అలా చేయబోతున్నాడు. ఈరోజు నిన్ను చూసి నీ వాళ్ళు అంటుండొచ్చు, తమ్ముడా ఎదవరా నువ్వు ఒట్టి దద్దమ్మవరా, నువ్వు పనికిమాలినోడు, ఏది చేతగాదురా నీకు, ఏ పనికిమాలిందా నీకు ఏది చేతగాదే, నువ్వు చవటదానివే, నువ్వు సన్నాసి దానివే, నువ్వు అలాంటి దానివే ఇలాంటి దానివే అని అంటుండొచ్చు మా నిన్ను. నేను ఒక మాట చెప్తున్నాను, నేను దేవుణ్ణి బట్టి చెప్తున్నా, నా దేవుడైతే నేను అలా అనడమ్మా. ఎందుకంటే చవటలను చేసేవాడు కాదు నా దేవుడు. ఆ అన్ననోళ్ళన్నీ మూతపడేటట్టు నా దేవుడు నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు. అది జరగబోతుంది భవిష్యత్తులో. నిన్ను తృణీకరించిన వారి ఎదుట నిన్ను ఘనపరిచి తల ఎత్తి నీ సంతతిని ఆశీర్వదించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నా తండ్రి ఘనపరచబోతున్నాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాదు. ఎన్నోసార్లు నేను పొందిన అవమానకరమైన మాటలను బట్టి దేవుని ముందు ఏడ్చుకున్నా. నేను ఇలా అన్నారు ప్రభువా అని ఏడ్చుకున్నా. అంటే దేవుడు నన్ను ధైర్యపరిచాడు. బాధపడకురా, బాధపడకు బిడ్డ, బాధపడకు నాన్న. వాళ్ళంటే అయిపోయావురా నువ్వు, అలాగా వాళ్ళంటే అయిపోయావా? నేను కదా. నేనేమంటున్నాను, నాకు ప్రియమైన కుమారుడు నువ్వు, నాకు బహుప్రియుడు నువ్వు. దగ్గర ఆయన రెక్కల కిందికి తీసుకుంటే ఎంత ఏడుపో. వాళ్ళు అలా అంటే అయిపోయావా నువ్వు అలాగని? అరే 1,000,000 మంది అన్నా వాళ్ళ మాట పట్టించుకుంటావు, నా మాట తీసుకుంటావు. నేను కదా అనాలి, నేను అనలేదు కదా. నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా. నువ్వు అనేకులకు దీవెనగా మారతావు, నేను చేస్తాగా. వాళ్ళ మాటలు బట్టి ఆడవకరా, కృంగిపోకు, ధైర్యం తెచ్చుకో అని ఎన్నిసార్లు నన్ను ధైర్యపరిచాడో నా యేసయ్య నాకు తెలుసు. ప్రాక్టికల్గా నేను అనుభవించాను. గుర్తు చేసుకో మనస అనే పాటలో పాడుకున్నాను. ఎవరు లేని నిసీధిలోనా యేసు ప్రేమ కలయికనో, ఏనాటికి మారిపోని క్రీస్తుని మమకారమును గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. ఆ పాటలో చెప్పుకున్నా. ఈ మాటలు మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి, ఇతరులను ప్రోత్సహించండి, ఇతరులను ప్రేమించండి, వాళ్ళని ఆదరించండి, ధైర్యపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, భవిష్యత్తు మీద ఆశ కలిగించండి. ఆమె విశ్వాసురాలు కాబట్టి, థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి విశ్వాసురాలు కాబట్టి, భక్తురాలు కాబట్టి, దేవుని బట్టి ఆ మాట పలికింది. టీచర్స్గా నువ్వు పిచ్చోడివి కావచ్చు బేట, చెవిటోడి కావచ్చు, కానీ నా దేవుడు నిన్ను తయారు చేశాడు. నా దేవుడే నిన్ను మేధావిగా చేస్తాడు. నా దేవుడే నిన్ను తెలివైన వాడిగా చేస్తాడు. నా దేవుడే నిన్ను ప్రయోజకుడుగా చేస్తాడు. ఈరోజు ప్రతి ఇంట్లో స్విచ్ చేశాడు, టప్మన్ లైట్ వెలిగిందంటే ఆయన పుణ్యమే. ప్రపంచమంతా ఆయన కనిపెట్టిన బల్బు వెలుగులో బతుకుతుంది. ఈరోజు బల్బు వేసుకుంటాడు కానీ కనిపెట్టినవాడిని గుర్తు చేసుకోడు. థామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నువ్వేం దిగులు పడద్దు.
నా జీవితం ఇలా మారిద్దని నా ఫ్రెండ్స్ అనుకోలేదు. నాయనా, నా ఫ్రెండ్స్, నేను దేవుని పనిలోకి రాకముందు ప్రభువులోకి వచ్చాను, కానీ ప్రభు సేవలోకి రాలేదు. పని చేసుకుంటున్న స్థలంలో నన్ను చూసిన నా ఫ్రెండ్స్ పిలవటానికి వాడికి పరువు తక్కువ అని తలదించుకొని వెళ్ళిపోయాడు పక్కకి. చాలా లోపల ఏడ్చుకున్నాను నేను. వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. వాడు నా స్థితిని చూసి నేను ఎక్కడ వాడిని అరే అని పిలుస్తానో, ఆ స్థితిలో ఉన్న నేను వాడిని అరే అని పిలిస్తే వాడికి ఎక్కడ పరువు తక్కువ అని నన్ను ఇలా చూసి ఆ స్థితిలో చూసి టప్మని తల తిప్పుకొని వెళ్ళిపోయాడు వాడు. వాడి కర్మగాలి నాకు అదే వీధిలో 3-4 రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక వాడు వచ్చినప్పుడల్లా ఆ బజార్ టర్నింగ్ తిరిగినప్పుడల్లా నేను కనపడతాను కదా, నన్ను చూడాల్సి వచ్చిందని వాడు ముందుగానే అక్కడి నుంచే తిప్పుకొని పో. ఈ బాధ వాడికి ఎందుకు కలిగించాలి అని ఇక నేను వాడిని చూసి నేనే తలదించుకొని నా పని నేను చేసుకుంటాను. లోపల ఏడ్చుకున్నారు. అరే నా ఫ్రెండ్స్ కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. ఆనాడు వాడికి తెలియదు, కుటుంబ సభ్యులకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే చివరిగా నాకు కూడా తెలియదు నా జీవితం ఇలా మారిద్దని. నిజం, దైవ సాక్షిగా చెప్తున్నాను, నా జీవితం ఇలా మారుందని నేను కూడా అనుకోలేదు. ఈరోజు కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు అదే ఏడుపు వచ్చింది, ఏడ్చుకుంటా ఉంటాను. ఏం దేవా ఇట్లా మారింది లైఫ్. అలా మార్చాడు నా దేవుడు. ఈరోజుకి నువ్వు ఏమనుకుంటున్నావు నీ పరిస్థితిని గురించి, దాన్ని అంతటిని తిరగరాసే దేవుడు నా దేవుడు, మార్చివేసే దేవుడు నా దేవుడు. నీ ఫ్యూచర్ని ఎలా మారుస్తాడో నీకు తెలుసా? ఆయన చేతుల్లో ఉంది. నిన్ను రత్నంలా తీర్చిదిద్దే బాధ్యత నా దేవుడిది. ఆయన తీసుకుంటాడు. అందుకే చెప్తున్నా, నిన్ను గూర్చైనా, నీ వారిని గూర్చైనా, నీ ఇంటనున్న నీ కుటుంబ సభ్యులను గూర్చైనా నువ్వు తలంచవలసిన విధము, నీ పొరుగువారి విషయంలో నువ్వు కలిగి ఉండవలసిన అభిప్రాయాన్ని ఈరోజు నీకు నేర్పించానని అనుకుంటున్నాను నేను. చెప్పు, ఏం పలుకుతావు నీ బిడ్డను గురించి అంటే ఏంటి? ఏం పలుకుతావు నీ ఇష్టం. ఇంకెక్కువ చెప్పాలనుకోవట్లేదు, ప్రార్థన చేసేస్తా. ఎందుకంటే ముందే మాట ఇచ్చాను, పెందలాడు వదిలేస్తానని. తప్పకుండా శుక్రవారం చెప్తా. మూలవాక్యం దగ్గరికి నేను రాలేదు, జస్ట్ పునాదిలోనే ఆపేశాను. తప్పకుండా శుక్రవారం అందిస్తాను. ఎండ ముదురుతుంది, ప్రార్థన చేసేస్తాను. ఈరోజు మీరు నేర్చుకున్న ఈ అంశాన్ని మాత్రం మర్చిపోవద్దు. యేసయ్య ఎంత గొప్పోడో చూడు. ఆయన రాయి, తన బలహీన దాసుడైన సీమోనుకు రాయి అనే టైటిల్ ఇచ్చాడు. తన బలహీన పిల్లలమైన మనల్ని కూడా రాళ్ళు అని పిలిచాడు కనుక ఖచ్చితంగా అయ్యే తీరతాం. ఎందుకంటే ఆయన మాటే మనకు శాసనం. ఆయన మాట పలికాడు కనుక మనం అయి తీరతాం. విడుదల చేద్దాం, వాక్కును రిలీజ్ చేద్దాం, శుభవచనాన్ని పలుకుదాం. నీకు నీ మీద ఆశ లేకపోవచ్చు, నాకు నా మీద ఆశ లేకపోవచ్చు, కానీ మనందరం కలిసి ఆయన యందు ఆశ కలిగి ఉందాం. ఆయన నెరవేరుస్తాడు, ఆయన తయారు చేస్తాడు, ఆయన మన తలనెత్తుతాడు. ఆనాడు తల దించుకొని పోయిన అదే ఫ్రెండు, మీ షాలేంరాజు పాస్టర్ అని మీరు చెబుతున్నారే, ఆ షాలేంరాజు అని, ఆయన మా ఫ్రెండే అని వాడే ఎగిరి చెప్పుకునేటట్టు చేశాడు. మళ్ళా వాడు నాకు ఇప్పుడు నేనున్న పొజిషన్లో వాడిని చూసి వాడు దీన స్థితిలో ఉన్నాడు. ఓడ బండి అయింది, బండి ఓడ అయింది అన్నట్టు అయింది వ్యవహారం. వాడు అధో గతిలో ఉన్నాడు, వాడు కనపడ్డాడు నాకు. నేను వాళ్ళలాగా దాటిపోలా. బండి ఆపి పోయి వాడిని పలకరించి, పరామర్శించి, ప్రోత్సహించి వెళ్ళా. అక్కడ ఒక పాట, రే మనుషుల స్థితిగతులను బట్టి అంచనా వేయొద్దు,
దేవుడు చరిత్రలో తిరగరాస్తాడ్రా, కానీ నీలాగైతే ఉండాలనుకోలేదు నేను. నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ వేరా అని దగ్గర తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నాకు దేవుడు నేర్పిన సంస్కారం. నన్ను చూసి తల తిప్పుకున్నావు ఆనాడు నా దీనస్థితిని చూసి. ఈరోజు నువ్వు తల ఎత్తి చూసే స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు. పలానా తాలూకా అని చెప్పుకుంటే నీకు ఘనత వచ్చే స్థితిలో నన్ను ఉంచాడు దేవుడు. దాన్ని బట్టి నేను ఎచ్చులు పడను. నేను ఆనాడు ఎలా ఉన్నాను, ఈనాడు అలానే ఉన్నాను. ఆనాడు నా పక్కన కూర్చొని చదివినప్పుడు నేను ఎంత ప్రేమించాను, ఈనాడు కూడా నేను అంతే ప్రేమిస్తాను. నిన్ను చూసి అయితే తిప్పేసుకొని పోనరా నేను. దేవునికి మహిమ కలుగునుగా. చేయడని ఏమన్నా గ్యారెంటీ ఇస్తావు? అలా చేయడా దేవుడు? మరి ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు దిగజారిపోవాలి? ఎందుకు వీక్ అవ్వాలి? ఎందుకు శపించుకోవాలి? విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా సిల్వధరా, శాంతికరా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా. రండి చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. ధైర్యం తెచ్చుకోండి. పిల్లల్ని ధైర్యపరచండి, ఇంటి వాళ్ళని ధైర్యపరచండి, పొరుగు వారిని ధైర్యపరచండి. ధర్మశాస్త్ర సారమంతా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటలో ఈమిడుందన్నాడు. ఒకరికొకరు దాసులై ఒకరినొకరు రెస్పెక్ట్ చేయండి, గౌరవించండి, సన్మానించండి, ప్రేమించండి, ప్రోత్సహించండి. జారిపడిన వారిని లేవనెత్తండి, కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ధైర్యము చెడిన వారికి ఊతమియండి, వెన్ను తట్టండి, నిబ్బరపరచండి. భవిష్యత్తు ఉందని నిరీక్షణ ఇవ్వండి. మీ మనస్సుకు మీరు కూడా చెప్పుకోండి, హృదయమా కలవరపడకు, నా యేసయ్య ఉన్నాడు. రోజులు ఇలానే ఉండవు, మారతాయి. మార్చగల దేవుడు మనకు తోడై ఉన్నాడు. నా ప్రాణమా కృంగిపోకు, కృంగిపోకమని ధైర్యం చెప్పుకోలే. మోకాళ్ళ మీదలే. తండ్రి నీకు స్తోత్రం, ఈ వేళ నాతో మాట్లాడను. సంస్కారాన్ని నాకు నేర్పినందుకు నీకు నమస్కారం ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా.